మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ నా శుభములు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందిస్తున్నటువంటి ప్రార్థన విన్నపముల నిమిత్తమై మానక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ అవసరతలన్నింటినీ కూడా తీర్చి మీకు కలిగినటువంటి కష్టముల నుండి దుఃఖముల నుండి మిమ్మల్ని విడిపించి మీరుంటున్నటువంటి ఒంటరితనంలో దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని భద్రపరిచి మీకు కలిగినటువంటి ప్రతి సమస్య నుండి మీకు విడుదలను అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము చివరి వచనం. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని దినముల నుండి నీకు కలుగుతున్నటువంటి ప్రతి సమస్యను బట్టి నువ్వు ఉంటున్నటువంటి ఊరిలో, నువ్వు ఉంటున్నటువంటి పట్టణంలో, నువ్వు ఉంటున్నటువంటి గ్రామంలో నీ జీవితం ఏమవుతుందో తెలియనటువంటి అయోమయ సందర్భంలో నీకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి కానివ్వండి, నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి కలహాల సమస్యలను బట్టి కానివ్వండి, ఇదిగో నలుగురిలో నవ్వులు పాలైనటువంటి నీ జీవితము ఎలా ముందు కొనసాగిపోతుందో తెలియనటువంటి అయోమయ స్థితిలో కనుక నువ్వు ఉన్నట్లయితే ఈ వాక్యం నీ కోసమే. దేవుడు ఏవైతే చెప్తున్నాడనంటే, నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో, ఏ గ్రామంలో అయితే ఉన్నావో, ఏ పట్టణంలో అయితే ఉన్నావో, ఏ వీధులు అయితే ఉన్నావో, ఎక్కడైతే దేవుడు నిన్ను నాటాడో, ఏ ప్రాంతంలో అయితే దేవుడు నిన్ను నివసింప చేసేటట్లుగా చేశాడో, ఏ ప్రాంతంలో అయితే నువ్వు నీ కుటుంబంతో సురక్షితంగా బ్రతుకుతున్నప్పుడు సాతాను నీ కుటుంబంలో కలిగించేటువంటి కలహాల వల్ల, సాతాను నీ ఆర్థిక స్థితిని పతనం చేయడం వల్ల, మనుషుల మధ్యలో నీకు కలిగినటువంటి ఆత్మీయ గౌరవం ఏదైతే ఉందో అది భంగమైందో, దానిని గమనించినటువంటి దేవుడు నేను వారికిచ్చేదని సెలవిచ్చినటువంటి దేశంలో ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉన్నటువంటి పద్ధతిని బట్టి, నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నీకు గౌరవం కలిగిందో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ గమనించినటువంటి దేవుడు ఆ ప్రాంతంలోనే మరలా నిన్ను నాటబోతున్నాడు. ఆ ప్రాంతంలోనే మరలా నిన్ను జీవింప చేయబోతున్నాడు. ఆ ప్రాంతంలోనే ఇక నువ్వు పెరిగి వేయబడకుండా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు మార్గాలు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నేను సెలవిస్తున్నటువంటి మాట కాదు. ఆమోసు గ్రంథంలో ఇప్పుడు మీరు కూడా బైబిల్ చదివినట్లయితే 9వ అధ్యాయము 15వ వచనం ఆఖరిలో క్లియర్గా యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నేను ఏ దేశమునైతే వారికి ఇస్తానని మాట ఇచ్చానో, వారు ఆ దేశం నుండి పెరిగి వేయబడకుండా వారు ఆ దేశంలో ఉండి ఉన్నతముగా ఫలించులాగున, అభివృద్ధి చెందులాగున నేను వారికి ఆ దేశము నిచ్చుచు వారిని ఆశీర్వదిస్తానని, వారిని విడిచిపెట్టనని వారితో చెప్పమని ఆమోసుతో చెప్తున్నాడు దేవుడైనటువంటి యెహోవా. అలాగే కాదు, వారు విత్తనములు విత్తడానికి వారికి సహాయం చేస్తానని, అది అభివృద్ధి చెందడానికి ఆయన సహాయం చేస్తానని, ఆ దినమును విత్తు వారు పరిగెత్తుకుంటూ వస్తారని వారి దగ్గరికి, తన బిడ్డల దగ్గరికి దేవుడే సెలవిస్తున్నాడు. ఈ దినాన నీకు కలిగినటువంటి కష్టాన్ని బట్టి, నీకు కలిగినటువంటి వ్యాధిని బట్టి, నీకు కలిగినటువంటి ఇక్కట్లను బట్టి నీ కుటుంబీకులు, నీ సొంత వారు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదేమో, లేదా నిన్ను ఊరు నుండి తరివేసే రకంగా, నేను ఊరు నుండి వెలివేసే రకంగా ప్లాన్ చేస్తున్నారేమో. కానీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, ఏ ప్రాంతాన్ని అయితే, ఏ పట్టణాన్ని అయితే దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడ్డాడో, ఏ ప్రాంతంలో అయితే నేను ఒక తలగా నియమించడానికి ఇష్టపడ్డాడో, సాతాను చేసినటువంటి కుయుక్తి వల్ల నీ పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి అది అగమ్య గోచరంగా మారిందేమో. కానీ భయపడద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటి గృహం ఏదైతే ఉందో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫ్యామిలీ, ఆ గ్రామం ఏదైతే ఉందో, అక్కడే దేవుడు తిరిగి మరలా నీ పరిస్థితిని ఉజ్జీవింప చేయబోతున్నాడు. నలిగిపోయినటువంటి నీ పరిస్థితి మారబోతుంది. విసిగిపోయినటువంటి నీ స్థితి, ఇదిగో నీ జీవితంలో ఒక మంచి రోజులను చూడలేమని ఎక్కడైతే, ఇదిగో ఈ మనుషుల మధ్యకి నేను మరలా తిరిగి బ్రతకలేనని ఎక్కడైతే అనుకున్నావో, వారి మధ్యనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ ఎదుటి నుండి ముందుగా శత్రువుని తరివేయబోతున్నాడు దేవుడు. ఏ శత్రువు అయితే ఇంతకాలం నీ జీవితాన్ని నాశనం చేసిందో, ఏ శత్రువు అయితే రోగంలాగా నటించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక స్థితిని పతనం చేసిందో, నీ డబ్బు అంతా హాస్పిటల్ బిల్స్కే పెట్టేటట్టు చేసిందో, ఎక్కడైతే నువ్వు కష్టపడినటువంటి జీతం అంతా కూడా చిల్లు సెంచులే వేసినట్లుగా అప్పులకి వడ్డీలు కట్టడానికి వెళ్ళిపోయిందో, ఆ శత్రువు పారిపోబోతున్నాడు. నిన్ను అలా మోసపుచ్చి నీ కష్టాజీతాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ కలిగినటువంటి గౌరవాన్ని భంగపరిచినటువంటి అపవాది యేసు నామములో నీ కుటుంబంలో నుండి, నీ గ్రామంలో నుండి, నీ వీధిలో నుండి, నీ పట్టణంలో నుండి వెళ్ళిపోబోతున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను తిరిగి మరలా నాటబోతున్నాడు. దేవుడు నాటగా ఫలించని వృక్షం ఏది ఉండదో. ఆయన ఖచ్చితంగా నీలో నుండి ఒక సారాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని బయటికి తీసుకురాబోతున్నాడు.
దేవుడు ఎవరో, దేవుడు నీ పక్షాన ఉంటే ఏ కార్యాలు జరుగుతాయో, ఇదిగో నేను ఏ నోరులైతే ఎలుగెత్తి నువ్వు నాశనం అయిపోవాలని మాట్లాడే అదే నోరులు నీ దేవుడిని స్తుతించబోతున్నాయి నీ ఆశీర్వాదాన్ని చూచి. ఎక్కడ నుండి ఈ వాక్యాన్ని వింటున్నావో నువ్వు, ఏ ప్రాంతం నుండి ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నావో నువ్వు, ఏ ప్రాంతం నుండి వింటూ ఈ వాక్యం నీ చెవినబడుతుందో, ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరునుగాక. దేవుడు దీన్ని క్రియారూపకముగా మనుషుల కళ్ళకు కనబడినట్లుగా నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ గృహములోను నీ జీవితంలోనూ దీన్ని జరిగించునుగాక. ఈ దేవుని బిడ్డ, కష్టముల్లోనూ బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ నా తోడు నువ్వు ఉన్నావని పాడడం కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి స్వభావం కూడా మనలో కలిగి ఉండాలి. నా విశ్వాస పరిమాణాన్ని బట్టి మన జీవితంలో మనం కార్యాలు చూడగలుగుతాం. విశ్వాసాన్ని కోల్పోవద్దని అనేక సందర్భాల్లో నేను మీకు నేర్పించింది అదే. మనం విశ్వాసంలో ఉన్నప్పుడు అపవాది మనల్ని ఎలా కవలించాలని ప్రయత్నం చేసినా, అపవాది మనల్ని ఎలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా వాడు ఏం చేయలేడు. వాడు ఎక్కువ కాలం దాన్ని కంటిన్యూ చేయలేడు, వాడు ఎక్కువ కాలం దాన్ని కొనసాగించలేడు. నీకు కలిగినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, దేవుడు దాన్ని సంపూర్ణ నాశనం నిర్మూలన చేసి నీకు నూతన జీవితాన్ని అనుగ్రహించబోతుంటుండగా ప్రభు వాక్యాన్ని అంగీకరించు, ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించు. నీకు విజయమును అనుగ్రహించి దేవుడు నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డల ప్రభానైనా ఈ వాక్యాన్ని విని ప్రభానైనా అంగీకరిస్తున్నారో ఆ బిడ్డల జీవితంలో కలిగినటువంటి ప్రతి కష్టము నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి బాధ నుండి సంపూర్ణమైనటువంటి విడుదల ఈ దినాన నీ బిడ్డలకి కలుగునుగాక. బిడ్డల ప్రవణ ఎంతమంది అయితే ప్రవణైనా ఆయా పనిబాట్ల నిమిత్తము ప్రయాణ మార్గం నుండి బయలుదేరి వెళ్తున్నారో సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని బిడ్డలకు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి తెలివిని జ్ఞానాన్ని కలిగించండి. అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతున్నటువంటి ప్రభానైనా ప్రతి బిడ్డలకి కూడా సంపూర్ణమైనటువంటి స్వస్థత, అది ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయిన ప్రభా నడినెత్తి మొదలుకొని అధికాల వరకు ఎక్కడ క్షయత ఉన్నను యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఆ రోగము ఆ శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీవు ప్రభానైనా పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత కలిగిందని పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చినట్లుగా మాకు స్వస్థత కలిగినటువంటి శరీరాలకి రోగమును అంట చేస్తున్న ప్రతి అపవాది క్రియలు లయమైపోవునుగాక. యేసు నామములు ఇప్పుడే విడుదల కలుగునుగాక. అప్పుల బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి విడుదల కలుగునుగాక. అప్పుల పాలయ్య చేసి ప్రవణన వారి ఆర్థిక స్థితిని పతనం చేసిన అపవాది క్రియలు లయమైపోవునుగాక. వారు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో, ఉంటున్నటువంటి వీధుల్లో, ఉంటున్నటువంటి గ్రామాల్లో, మండలాల్లో ప్రవణన, ఇదిగో పట్టణాల్లో ప్రవణన సమృద్ధి కలుగునుగాక. వీరిని బట్టి ఆ పట్టణాలు, ఆ ప్రాంతాలు ఆశీర్వదించబడునుగాక. అయ్యనైనా వీరి కుటుంబంలో నిత్యము ధనము, ధాన్యము, సమృద్ధి, సమాధానము, సకల విధములైనటువంటి ఐశ్వర్యము ఉండునుగాక. నేను నమ్మినటువంటి బిడ్డలు ఎక్కడ అవమానపడకుండా అయ్యా ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డల కుటుంబం చుట్టూ, ఆ బిడ్డల హృదయాల చుట్టూ, ఆ బిడ్డల ప్రవణ బిడ్డల చుట్టూ ప్రవణన వారికి కలిగినటువంటి ప్రతి సంపద చుట్టూ నీ కంచె ఉండును గాక. యేసయ్యా, ఎన్ని కుటుంబాలు అయితే విడిపోయిన స్థితిలో ఉన్నాయి, అది భార్య భర్తలైన, అన్నదమ్ములైన, తల్లిదండ్రులు, బిడ్డలైన, స్నేహితులైన, ఆ కుటుంబాల మధ్య ప్రవణన, ఆ మనుషుల మధ్య సమాధానము కలుగును గాక. విడిపోయేలా చేసి హృదయాలను మారుస్తున్న అపవాది చీకటి శక్తులు, అంధకార శక్తులు క్రియలు యేసు నామములో లయమైపోవును గాక. ఈ సహాయాన్ని అనుగ్రహించండి. జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు, దీవులు కుమ్మరించి సమృద్ధితో నింపి సకల విధములైన దుష్టత్వములు తప్పించి యేసయ్య అయితే పరిశుద్ధమైన నామములో ప్రతి హృదయం మీద, ప్రతి మనిషి మీద అభిషేకాన్ని కుమ్మరించి ప్రవరణ అపవాదిని ఎదిరించేటువంటి గొప్ప క్రైస్తవులుగా, యోధులుగా మారినట్లుగా బిడ్డలు దీవించమని, సంఘాల మధ్యను, సంఘ కాపరుల మధ్యను, అయ్యానైనా ఇదిగో బోధకుల మధ్యను ఐక్యతను కలిగించి సమాధానంతో ప్రతి ఒక్కడు ప్రవరణ సత్య సువార్తని ప్రకటించగలిగి ఆ వాక్యాన్ని అంగీకరించగలిగేటువంటి నూతన స్వభావం కలిగినటువంటి జనరేషన్ లేవనెత్తమని ప్రార్థన చేస్తాం. గొప్ప ఆశీర్వాదంతో బిడ్డల్ని తృప్తిపరచమని, గొప్ప దీవెలతో బిడ్డల్ని తృప్తిపరచమని, అయ్యానైనా ఏ అసమాధానమును, ఏ రకమైనటువంటి ఇబ్బందులను అది తొలగిపోవునుగాక. నీ గొప్ప ప్రవరణ ఆశీర్వాదంతో ఈ దినాన్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామముని ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.